డైరెక్టర్ గారు కూడా ఆయన ఏమన్నారు, ప్రతి వాళ్ళు నా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసులు పెడతానంటే కుదరదు. ఎవరికి మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి అనేది వాడి మనోభావాలను బట్టి ఉంటుంది. మాకున్న వాక్ స్వాతంత్రం ప్రకారం మేము సినిమా తీసాము. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే సినిమాతో పాటు ఎక్స్లో కూడా కొన్ని పోస్టులు చేశారు. ఎక్స్లో చేసిన పోస్టులు సినిమాలో వచ్చిన ఆ సందర్భంగా చేసిన క్రిటిసిజం కంటే బయట స్ట్రాంగ్గా ఉన్నాయి. వాటిని చూస్తే ఒక విధంగా ఏదో ఇతరుల యొక్క హక్కుని భంగం కలిగించే విధంగా ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. అదే అనుకుంటున్నారు సార్, ఖచ్చితంగా. మరి ఈ సందర్భంలో వాక్ స్వాతంత్రాన్ని కట్టడి చేసినట్టుగా మరి ఈ చర్యలు ఉంటాయా, లేదా చట్ట పరిధిలో చేసిన తప్పులకి తగు చర్యలు తీసుకొని న్యాయం అనేది త్వరితగతిన అందద్దు అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఒకవేళ రామ్ గోపాల్ వర్మ గారు అరెస్ట్ అయ్యారనుకోండి, ఎలాంటి శిక్ష వర్తించవచ్చు సార్ తనకి? ఇంకా అరెస్ట్ అయితే జైల్లో పెడతారు, దర్యాప్తు చేస్తారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని కేవలం ఆయన చూపించాల్సింది ఏంది, నేను ఏదైతే చెప్పానో అది నిజమని ప్రూవ్ చేయాలి. లేదా నాకు ఎటువంటి మ్యాలిస్ దురుద్దేశం లేదు, కేవలం సృజనాత్మకంగా జరిగిన కథనే చెప్పాను, అదే నా యొక్క క్రియేటివ్లో ఈ చెప్పానని చెప్పి కొన్ని డిఫెన్స్ల ద్వారా ఆయన బయటపడాల్సిందే. అదర్వైజ్ ఏమవుద్ది, అతని మీద పెట్టిన కేసు కనుక రుజువు అయితే సీరియస్గానే శిక్షలు పడే అవకాశం.